దేవుడు గృహంలోకి వస్తే ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. దేవుడు గృహంలోకి వస్తే ఏమొస్తుంది? సమస్య తీరుతుంది. దేవుడు గృహంలోకి వస్తే ఏం జరుగుతుంది? ఒక అద్భుతమైనటువంటి జరుగుతుంది. సూర్యక్రియ జరుగుతుంది. అబ్రహాము గృహంలోకి వచ్చాడు, కుమార్తె ఇచ్చాడు. లోతు గృహంలోకి వచ్చాడు, ఏం జరిగింది? లోతు రక్షింపబడ్డాడు కదా. అదే విధంగా మనం గమనించుకుంటే జక్కయ్యను మనం గమనించుకుంటే జక్కయ్య గృహంలోకి దేవుడు వెళ్ళాడు. జక్కయ్య ఆహ్వానించలేదు, కానీ దేవుడే జక్కయ్య గృహంలోకి వెళ్ళాడు. లూకాసు వార్త 19వ అధ్యాయములో జక్కయ్య మేడ చెట్టు మీద ఉన్నప్పుడు దేవుడు అతని దగ్గరికి వచ్చి, నేను నీ ఇంట త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. అబ్రహాము ఎట్లా చేసుకున్నాడో, లోతు ఎట్లా చేసుకున్నాడో, ఇతను కూడా ఏం చేశాడు? దేవుణ్ణి చేర్చుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? చేర్చుకున్నాడు. వాస్తవానికి ఎవరు జక్కయ్యకి ఏసేవారో తెలియదు. జన సమూహం అంతా కూడా వస్తున్నారు, వేల జనాంగం వస్తున్నారు. ఇంత గొప్ప జనాంగం వస్తున్నాడు, ఏదో గొప్పవాడై ఉంటాడు కదా. అంతమంది జనాంగం వస్తున్నారు. ఒక మంత్రి వచ్చినాడు, ఊళ్ళో ఒక మంత్రి వచ్చింది, ఒక ముఖ్యమంత్రి వచ్చింది, లేదా ముఖ్యమంత్రి వచ్చినాడు. జనాన్ని పెట్టుకుంటారు, అన్ని ఊళ్ళో ఉన్న ఎవరో వచ్చేసి పెద్ద జనాంగం కూడా ఏం తెలియదు కూడా ఎవరో గొప్పవాడు వచ్చినట్టు కదా, అతను ఎవరో చూడాలి అని ఆశ ఉంటుందా లేదు. అక్కడ జక్కయ్య కూడా ఆశ పుట్టింది. ఎవరో గొప్ప వ్యక్తి ఈయన, ఇంతమంది జనాంగము, వేల జనాంగం ఇతను వెంబడిస్తున్నారు కదా, ఎవరో గొప్ప మాట చెప్తాడు, అతన్ని చూద్దామంటే నేను పొట్టివాడైపోయా అని ఉన్నటువంటి మేడి చెట్టు ఎక్కాడు. చూస్తున్నప్పుడు ఏ సోదరుని చూసేసి జక్కయ్య దిగిరా, నేను ఇంట్లో ఉండవలసి ఉన్నది. వాస్తవానికి జక్కయ్యకు దేవుడు తెలియదు, జక్కయ్యకి దేవుడు తెలియదు. దేవుడే అతను నీ నేను ఉండవలసి ఉన్నది అని ఆహ్వానించినప్పుడు జక్కయ్య ప్రేమతో చేసుకున్నాడు. వెంటనే ఏమిటని తెలుసా? జక్కయ్య జీవితం మారిపోయింది. అంతవరకు ఏం చేస్తారు? అనేక